ఈశు మీద భక్తి సుమంతయును లేక పాశమందు జిక్కి ఫలముగనక కాశీయాత్రాబోవ కాలుడెరుంగడా విశ్వధాభిరామ వినురవేమా. శివునిపై భక్తిని పొందలేక శివభక్తి లేకుండా ఆశాపాశమున చిక్కి ఫలితము పొందలేక కాశీయాత్ర చేసిన యమునికి అన్ని విషయములు తెలియను అని ఈ పద్యం యొక్క భావము. ఈసునకును నిద్ది సుమంతయగు సొడ్డు బ్రహ్మకేనొసగితి పాడు సొడ్డు విష్ణుదేవునికిది విపరీతమగు సొడ్డు విశ్వధాభిరామ వినురవేమా. శివునికి కొంచెముగా బ్రహ్మకు విష్ణువునకు దీటుగా శివకేశవులను ఆ భేదముగా తలచుచు ప్రవర్తించవలెను అని ఈ పద్యం యొక్క భావము. ఈశనాదులనన్నింటి నీడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున జేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికకెక్కువేమా. తాపత్రయములను వీడినవాడు మనసులో ఏ కోరికలతో సతమతమవ్వనివాడు గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు అని ఈ పద్యం యొక్క భావము. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈశనాత్రయములను ఎగర విడిచి అప్పుడే యోగీశ్వరుండాయే విశ్వధాభిరామ వినురవేమా. గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అనగద్రొక్కి యోగీశ్వరునిగా మారును. ఉండడే సుశీలియుండును కొన్నాళ్ళు యుండలేక యండు వెరవుందెలసి గండి దొంగను బట్టి చెండి తావు చేరువేమా. ఎంతటి వారైనా జీవించియుండి చివరకు యమపురికి చేరవలసిన వారే కదా, కాన ఉపాయముతో భగవంతుని కనుగొనవలెను. నుండు జ్ఞాని యుగములు చనినను ప్రాణహాని లేదు ప్రళయమునను ప్రాణహాని అయిన పరమాత్మ కలియురా విశ్వధాభిరామ వినురవేమా. జ్ఞాని యగువాడు ఎన్ని యుగములైనను స్థిరముగా ఉండగలడు, ప్రాణహాని కలుగదు, చివరకు పరమాత్మలో లీనమగును. ఉక్కు కత్తిని చేబూని ఉన్నవాడు కుక్క నక్కలు బెదిరింప గొంకుపడడు దృక్కు దృశ్యంబులను మించి తెలియునుగాన చక్కగా ఒప్పు మనమున చరుగువేమా. కత్తిని ధరించినవాడు కుక్కను నక్కను చూచి భయపడడు, వానికి ఏ జంకు గొంకు ఉండదు. కనబడని దానిని గూర్చి మనోనేత్రంతో చూచుటకు ప్రయత్నించును. ఉన్న తావు వదిలి ఊరూరు దిరిగిన కన్నదేమీ నరుడు గ్రాసమునకు తన్నులోను జూడ తమ మెల్ల వీడును విశ్వధాభిరామ వినురవేమా. ఉన్న చోటు విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూచుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది.